దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నప్పుడు, దేవుడు మనల్ని హెచ్చించాలని ఇష్టపడుతున్నప్పుడు, దేవుడు మనకు మేలు చేయాలని ఆశపడుతున్నప్పుడు మనకి కష్టాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, అవరోధాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. నిన్ను భక్తిలో కొనసాగనీయకుండా ఉండేటటువంటి పరిస్థితులన్నిటి నువ్వు చవి చూడాల్సిందే. వ్యాపారస్తుడు వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రక్కన వ్యాపారస్తుడు ఏ రీతిగా పోటీకి వచ్చి నీ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఏ రీతిగా అయితే ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడో, అదే రీతిగా ఒక క్రీడాకారుడు నువ్వు క్రీడల్లో బహుమతిని పొందుతూనే ఉన్నావు. నీ పొందుతున్న ఈ బహుమతిని మరలా ఈసారి దాన్ని నేను ఏ రీతిగా పొందాలని కోరుకుంటూ ఉంటాడో, ఆత్మీయ జీవితం కూడా అంతే. నిన్నటి భక్తి, నిన్నటి ప్రార్థన, నిన్నటి జీవితం, నిన్నటి సాక్ష్యం వేరే. మరి ఈరోజు సాక్ష్యం చెడగొట్టడానికి, నీవు చేసిన ప్రార్థనను మరలా ఇదను తక్కువ చేయడానికి, నీవు నిన్న జీవించినటువంటి భక్తిని ఈరోజు మర్చిపోవడానికి, లేకపోతే కొన్ని పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా మనం ప్రభువులోనే నిలిచి జయము కొరకు వేడుకోవాలి.